హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 12,000 రూపాయల వరకు భారీగా డబ్బులు అనేది కూడా పెంపొందిస్తున్నట్లు జీవో జారీ చేసింది. ఇక ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ 2 పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన పథకం పీఎం కిసాన్. ఈ యొక్క పీఎం కిసాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ప్రవేశపెట్టారు. ఇక అర్హత కలిగిన ప్రతి రైతుకి కూడా 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవుతూ వస్తున్నాయి. ఇక పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మొదటిగా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ కూడా మొబైల్ ద్వారా చేసుకోవచ్చు, ఇక ఫోన్ నెంబర్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వెంటనే కూడా ఈ పథకానికి అర్హత అయితే పొందవచ్చు. ఇక చాలా రైతులు చేస్తున్న మిస్టేక్ ఏమంటే బ్యాంకు ఖాతాలు సరైనవి ఇవ్వకపోవడం వల్ల డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా ఖాతాలలో జమ అవ్వడం లేదు. అందుకోసమే వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదేశించింది. ఇక 21వ విడతగా భారీగా అయితే డబ్బులు అనేది కూడా డబుల్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏడాదికి 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. ఈసారి 21వ విడతగా సంబంధించి 12,000 వరకు ఏడాదికి పెంచే అవకాశాలు ఉన్నాయని, 4 నెలలకు ఒకసారి 4,000 రూపాయలు డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా ఇంకా మనకు అందలేదు, కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు. కాబట్టి ముందుగానే అప్డేట్లు అయితే వస్తున్నాయి. అప్డేట్ అనేది కూడా మనకి అధికారికంగా ప్రకటించలేదు, కానీ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ యొక్క పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ముందుగా అయితే ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఇప్పటి నుంచినే కంప్లీట్ చేసుకోవాలని అయితే రైతులను ఆదేశించింది. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, ఇక భారీగా అయితే ఈ డబ్బులు అనేది కూడా పెంపొందించే అవకాశం అయితే ఉందని అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోస్ని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.